అమావాస్య పూజ చేసుకొని మీరు శివలింగం దగ్గరికి వెళ్ళి చుట్టూ తిరిగి అక్కడంతా చేసి మళ్ళీ వచ్చి వాడు ఏమంటున్నాడు అని చెవి పెట్టారంటే మళ్ళీ మొదటికే వచ్చింది. శివుడు కూడా ఏం చేయలేడు మిమ్మల్ని. శివుడు అంబనే ఏం చేయలేపాడు తెలుసు. అంబ స్టోరీ మీకు. అంబ కొత్త ఉడిగిపోతుంది. నేను భీష్ముడిని చంపాలి అంది అంబ. అంబిక అంబాలిక ముగ్గురు సిస్టర్స్ లో మొదట ఆమె. నేను భీష్ముడిని చంపాలి అంది. ఆయన ఏం చేశాడు, నేను నా ప్రియుడు ప్లాన్ చేసుకుంటే చెడగొట్టాడు, తీసుకొచ్చి రాజ్యంలో వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. నేను నా లవ్ చేశాను, అందుకని నేను చేసుకుని అన్నాను. తర్వాత ఏం జరిగింది, సరే చేసుకొని వదిలేశాడు. మరి లవర్ చేసుకున్నాడా, చేసుకోలేదు. ఎందుకని, వాడు నన్ను గెలిచాడు కాబట్టి నేను నిన్ను చేసుకోను పో అన్నాడు. అప్పుడు నువ్వు వేసేయాల్సింది ఎవరిని, లవర్ని. అని తుచ్చమైన పనులకి, తుచ్చమైన వాటికి నేను ఆయుధాలు ఇవ్వను. ఆయుధం అడిగింది చూడండి. తపస్సు చేసి భీష్ముడిని చంపడానికి ఆయుధం ఇవ్వమని శివుడిని అడుగుతుంది. ఈ పగ ప్రతీకారాలకి నేను వరాలు ఇవ్వను, గెట్ అవుట్ అంటాడు. ఆయన ఊరుకోదు, మళ్ళా కూర్చొని ధ్యానం చేస్తుంది, తపస్సు చేస్తుంది. మళ్ళా అవుతాడు శివుడు. ఏంటే బాబు నీ బాధ, నన్ను ప్రశాంతంగా ఉండలేవా, నా కైలాసంలో నన్ను శుభ్రంగా నాట్యం చేసుకున్నాను సాగు తప్పుతున్నావు అంటాడు. ఎందుకంటే మీ ఎనర్జీ లాగుతుంది, వాళ్ళని థాట్ పవర్ లాగుతుంది కిందకి, వస్తారు పాపం. అప్పుడు ఆమె అడుగుతుంది మళ్ళా, లేదు నేను భీష్ముడిని చంపాల్సిందే. సరే ఉండని చెప్పి ఆయన షెడ్యూల్ చూస్తాడు. షెడ్యూల్ చూస్తే ఆయన చాలా లాంగ్ పీరియడ్ ఉంది, ఆయన ఆయుస్సు తీయడం అవ్వదు, నువ్వు ఈ జన్మలో చేయలేవు, నువ్వు అంతకాలం బతకో కాబట్టి అంటాడు. అయితే ఆయన చంపన బతుకు నాకు అక్కర్లేదు, నెక్స్ట్ జన్మకి అని డాబ్ని తూచి చనిపోతాయి, అగ్నిలో ప్రవేశం చేసి. మళ్ళీ నెక్స్ట్ జన్మలో సెకండ్గా పుట్టి పగ తెచ్చుకుంటుంది, అది వేరే కథ. మౌని అమావాస్య సాధనలో శత్రుదోషాలు పోతాయి, ఓకే అని చెప్పారు. సరే అని చెప్పేసి నువ్వు వెళ్ళి మళ్ళీ పూజ చేసుకుని ఇంటికి వచ్చావు. మళ్ళీ ఆడి గురించే మాట్లాడావు. ఏడపోతాడు. అట్టయితే పోయే లెక్క అయితే శివుడే తీయగలడు కదా. అమ్మ బంగారు తల్లి, ఎందుకు నీకు శత్రువుని భూమి బుష్ అనొచ్చు కదా, పోయిందా అంటే మన శత్రు భావన శివుడు కూడా తీయలేడు. అంబకే తీయలేకపోయాడు, మనకేం తెస్తాడు. నిన్ను నువ్వు మార్చుకోవాలి. శివుడు ఎలా మారుస్తాడు నిన్ను? శివుడు నిన్ను మారుస్తాడా? శివుడు కావాలని వరాలు ఎత్తాడు, అంతవరకు ఓకే. కానీ నీ చెత్తబుర్ర నువ్వు మార్చుకోవాలి. అంబ తాలూకా ద్వేషాన్ని శివుడు తీయలేకపోయాడు, ఆయన ఆశ్చర్యపోతాడు. ఊరి దీని దుంపదేగా బ్రహ్మాండమైన మహేష్ బాబు లాంటి కుర్రాడిని ఎత్తానంటాడు. చేచి నాకెందుకు, నాకు ఆయుధమే చంపడానికి అంటుంది. ఒరే లైఫ్ని ఎంజాయ్ చేయి, వెబ్బోళ్ళంత రాజ్యం సంపదలో భూమి మీద ఉన్న సకల సుఖాలు ఇస్తానంటాడు. నో 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 నాకు మిసైల్ చాలు అంటది. ఆశ్చర్యపోతాడు శివుడు. ఇంత కసి ఉంటుందా మానవుల్లో, ఇంత ద్వేషం ఉంటుందా అని ఆశ్చర్యపోతాడు. క్షమాపణ లేదా మానవుల్లో? మానవులకు క్షమాపణ లేదు, క్షమించడం రాదు. మొదటి స్టెప్ జన్మలో క్షమించడం రాదు. క్షమించేయండి. ఎవరి మీద ప్రేమ ఉంది? అది ప్రేమ కాదు, పాడు కాదు, ద్వేషం. అది ప్రేమ ఉంటే ప్రియుడి దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు ఏం చేయాలి, ఆడ కాళ్ళు కట్టుకోవాలా, లేకపోతే వాళ్ళ ఇంట్లో పని మనిషిగా ఉండాలా, లేకపోతే ఇంకా నా చేత ఇలాంటివి చెప్పించుకో. నిజంగా ప్రియుడి మీద ప్రేమ ఉంటే ఆడింటి పక్కనే ఇల్లు తీసుకోవాలి, లేదా ఆయన కాల్చుకు తినాలి, వాడు ఏంచుకు తినాలి, లేదా చచ్చి ఆడి కడుపునే పుట్టాలి. చచ్చి తెలుసా, నా కొడుకు ఎవరో, నా చిన్న కొడుకు నా గత జన్మలో నా ప్రియురాలు. నేను ఆ జన్మలో ఆడికి హ్యాండ్ ఇచ్చా, దానికి ఆ పిల్లకే పెళ్లి చేసుకోలేదు, ఏదో సంథింగ్ గొడవ ఆ జన్మలో. చచ్చి మళ్ళీ నాకు పిల్లడుకు పుట్టాడు. వాడి మీద నాకు విపరీతమైన లవ్ ఎనర్జీ ఉంటుంది. ఏంది వీడి మీద నాకు కథ ఏందని చూస్తే ఆడు గత జన్మలో నా ప్రియురాలు. అంబ చేయాల్సింది అది. చచ్చి తన ప్రియుడి కడుపున పుట్టింది అనుకో, లాలమ్మ బుజ్జమ్మ కొన్నమ్మ అంటాడంట. ప్రేమకి రిలేషన్ ఎందుకు? మేము భర్తగానే రావాలేంటి? దయచేసి మీరు అలాంటి ప్రణాళికలు ఏం చేయకండి. నా మీద ఏమైనా ప్రేమ ఉంటే ఉంచుకోండి, కానీ మళ్ళీ చచ్చి కడుపును పుట్టే కార్యక్రమాలు చేయకండి. ద్వేషం వేరు, సాధన వేరు. అది అంతే సాధన. మీరు ఎంత ద్వేషం ఉన్నా సాధన చేయండి. అట్టయితే రావణాసుడు సాధన చేయలేదా? శివుడు ప్రత్యక్ష లేదా? దానికి దీనికి సంబంధం లేదు. ఎంతో భయంకరమైన వెధవ ఐఏఎస్ ఎగ్జామ్ రాసి పాస్ అవ్వచ్చు కదా, అట్లా అనమాట. సాధన వేరు, ఎన్లైటైన్మెంట్ వేరు. ధ్యానమే. ఆ కాలం సాధన వేరు, ఈ కాలం ధ్యానం. ఆ కాలం ఫోన్ ఇంతలా ఉండేది, ఈ కాలం ఫోన్ ఎత్తుంది అట్టే. అందుకని ఈ కాలం సాధన హాయిగా కూర్చొని కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ మనసు శూన్యం చేయడమే, ఆనాపాన సతి. ఓకే, చప్పలు కొడదామా? ఎవరికి?
అంబకే. అంబకి చప్పట్లు కొడదాం అబ్బా! మీరు అరగంట కూర్చోండి అంటేనే కూర్చోలేరు. అమ్మా ధ్యానమా ఈలోపు 2 ఫోన్లు వస్తాయి, 3 కాల్స్ వస్తాయి. అంబ ఎంత 2 జన్మలు ఎత్తింది ద్వేషం చల్లార్చుకోవడానికి. అయితే మిగతాది కథ వేరు. దాన్ని నెగిటివ్ వాడింది, అది పక్కన పెడదాం. కానీ సాధన చేసిందా లేదా? అందుకు అమ్మకి మన అభినందనలు మరొకసారి. అంటే మన ద్వేషాన్ని శివుడు కూడా తీయలేడు. మీ శత్రువుని శివుడు కూడా మార్చలేడు. మళ్ళీ శత్రువు నుంచి ఎఫెక్ట్ ఉండకుండా చేయగలరు. అర్థమైందా? మీలో శత్రు భావన శివుడు తీయలేడు కానీ నీకున్న శత్రువుని ఆ శత్రువు తాలూకా ఎఫెక్ట్ని శివుడు ఆపగలడు కానీ నీ శత్రు భావం తీయలేడు.